ఇండియాలో ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతుండగా ఆస్ట్రేలియా 2025-26 సీజన్ కోసం తన అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ను ప్రకటించింది. ఇందులో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా మార్చి 30 ఆదివారం సోషల్ మీడియాలో పంచుకుంది. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్లు ఆస్ట్రేలియాలో 8 మ్యాచ్లు ఆడనుంది. మొత్తం మీద భారత్ జట్టు ఆస్ట్రేలియాలో 3 వన్డేలు 5 టీ20 మ్యాచ్లు ఆడుతుంది. గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3తో తమ సిరీస్ ను కోల్పోయింది. దీంతో ఈ వన్డే టీ20 సిరీస్ గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తుంది. క్రికెట్ ఆస్ట్రేలియా భారత్ తో జరగబోయే వన్డే టీ20 సిరీస్ షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు టీమిండియా మొత్తం 21 రోజుల్లో 8 మ్యాచ్లను ఆడనుంది. ఇందులో 3 వన్డే మ్యాచ్లు 5 టీ20 మ్యాచ్లు ఉన్నాయి. ఈ సిరీస్ తర్వాత యాషెస్ 2025-26 నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ పెర్త్ లో జరుగుతుంది. ఇండియా ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది. అక్టోబర్ 19 మొదటి వన్డే పెర్త్ లో జరుగుతుంది. అడిలైడ్ లో అక్టోబర్ 23 రెండో వన్డే జరుగుతుంది. అక్టోబర్ 25న SCG లో మూడో వన్డే జరుగుతుంది. అదేవిధంగా కాన్బెర్రాలో అక్టోబర్ 29న మొదటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 31న MCG లో రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 2న హోబర్ట్ లో మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 6న గోల్డ్ కోస్ట్ లో నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 8న చివరిదైన 5వ టీ20 మ్యాచ్ గబ్బాలో జరుగుతుంది. మా అంతర్జాతీయ సీజన్ షెడ్యూల్ ను ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా CEO టాడ్ గ్రీన్బర్గ్ అన్నారు. ఈ సీజన్ లో యాషెస్ సిరీస్, భారత పురుష మహిళా జట్లతో మ్యాచ్లు, అలాగే సౌత్ ఆఫ్రికాతో జరగబోయే వైట్ బాల్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మొత్తం 11 నగరాల్లో 14 వేదికల్లో 26 మ్యాచ్లు జరుగుతున్నాయి. 17 సంవత్సరాల తర్వాత ప్రతి రాష్ట్ర మరియు ప్రధాన నగరాల్లో మ్యాచ్లు జరిగే అవకాశం వస్తుంది. 3 ఆతిథ్య జట్ల సవాల్ ఎదుర్కోవడానికి ఆసీస్ సిద్ధంగా ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా CEO చెప్పారు.